హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ క్రియేటర్స్. ఈరోజు వీడియోలో మన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసేటువంటి ఒక మంచి చింతపండు రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిన్నవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తినేది చింతపండు చాక్లెట్స్, అలాగే చింతపండు లాలీపాప్స్ అండి. రండి, ఈ వీడియోలో మనం చింతపండు లాలీపాప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫస్ట్ ఉప్పు అలాగే జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోండి. తర్వాత మనము తినే స్వీట్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఎక్కడ చింతపండు పలుకలు అనేవి లేకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. అప్పుడే మనకు లాలీపాప్స్ అనేవి నీట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా స్మాష్ చేసుకోండి. స్పైసీనెస్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. కారం తినని వాళ్ళు ఉంటే కారం పొడిని స్కిప్ చేసుకోండి. ఇక్కడ నేను కారం పొడిని యాడ్ చేయలేదన్నమాట. చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మొత్తం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా నీట్గా మనం మొత్తం అంతా ఒకటిగా అయ్యేలాగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇందులో నుండి చిన్న చిన్న పార్ట్స్గా తీసుకొని మనం ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా రెండు చేతులు యూస్ చేసుకొని ఇలా రౌండ్గా చేస్తే కనుక మనకు రౌండ్గా ఉండలు వచ్చేస్తాయండి. మొత్తం ఉండలన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఇందులో మనం జీలకర్రని యూస్ చేసాము కనుక కడుపు ఎక్కువ భారం అనిపించినప్పుడు ఒక ఉండని నోట్లో వేసుకుంటే చాలండి, మనకు కడుపు ఉబ్బరం అనేది వెంటనే తగ్గిపోతుందన్నమాట. అలాగే అప్పుడప్పుడు మనకు బాడీలో పిత్తం ఎక్కువైనప్పుడు వామిట్స్ అవి అవుతూ ఉంటాయి కదండి. అప్పుడు ఇలా చేసుకొని తిన్నామంటే వామిట్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయన్నమాట. ఈ విధంగా మనము మొత్తం ఉండలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత టూత్పిక్ని తీసుకొని ఉండల్ని ఇలా గుచ్చామంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడి తినేటువంటి చింతపండు లాలీపాప్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గుళికల్ని మనము ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 2 to 3 months మనకు ఫ్రెష్గా అలాగే ఉంటాయండి. ఈ చింతపండు లాలీపాప్స్ని చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తినేయడమే కాకుండా మనం పెద్దవాళ్ళు తిన్నా కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. తిన్న భోజనము తొందరగా అరిగిపోతుంది, అలాగే కడుపు ఉబ్బరం అనేది కూడా ఉంటే చాలా తొందరగా తగ్గిపోతుందండి. టీ, కాఫీ ఎక్కువ తాగడం వల్ల అప్పుడప్పుడు మనకు బాడీలో పిత్తం అనేది ఏర్పడుతుందండి. అప్పుడు ఇలా కానీ చేసుకొని తిన్నామంటే పిత్తం అనేది అతి తొందరగా తగ్గిపోయి మనకు వామిట్స్ కూడా తగ్గిపోతాయన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ అయిపోయే ఈ లాలీపాప్స్ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.